మంచిగా నాటుకోడి తీసుకుందాం కాక, వండుకొని తిందాం ఇవాళ. నాటుకోడి అండ్ గ్రాసరీలు కూడా తీసుకోవాలా, తీసుకొని పోయి వండుకుందాం. ఇక ఇదే నేను వచ్చేది ఎప్పుడు రెగ్యులర్గా నాటుకోడి తీసుకొని వచ్చేది ఇక ఇదే దుకాణంలో. ఓకే, సో మనమే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక చూసిరా, మనమే సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ చికెను. అండ్ అదే ఎవడు జోక్తాడు ఇక్కడ, జోక్ వేస్తాడు. అండ్ రోస్ట్ ఇది. ఓకే, సో ఎంత 6 pounds అయింది కాక ఒక కోడికి. ఇది 6 pounds అయింది. అంటే దాన్ని మొత్తం బూరు తీసేసి కొట్టేసి కాళ్ళు మెడ తీసేస్తాడు. మై బ్రదర్, I don't want neck and I don't want feet. సో మొత్తానికి అయితే తీసుకున్నాము. 10-15 నిమిషాలు పడుతుంది. 10-15 నిమిషాలలో వాడు కాల్చి ఇస్తాడన్నమాట. అంతలోపు అందాక మనము కార్లో కూర్చుందాం, పోయి చెక్ చేద్దాం కాక. ఆడు 15 నిమిషాలు అన్నాడు, నేను 20 నిమిషాలు వెయిట్ చేసిన. చూద్దాం, ఇగో ఇక్కడ తీసుకోవాలా. ఓకే, ఇక అందులో కట్ చేస్తారు చూసినావా మొత్తం. సో మొత్తానికైతే మనది అయిపోయింది. ఇక పరిగా వండుకొని తినుడే. ఇక అమ్మ ఇలా ఏమన్నా ఇక పోయి సామాన్ కొనుక్కోవాలా. కొంచెం కారము అది ఇది అయిపోయింది, తీసుకొని తల్లి ఈ నుంచి 3 miles కాక మన ఇండియన్ సూపర్ మార్కెట్. అక్కడ ఏం లేదు, ఒక కారం పొట్లెమో ఒకటి, ఇన్ని ఉల్లిగడ్డలు తీసుకొని ఇంటికి పోవడం అంతే. ఇలా శుక్రవారం కదా, కొంచెం ట్రాఫిక్ బాగానే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు అక్కడ ఇక్కడ పోతూనే ఉంటారు కాబట్టి. రప్పన పోయి పట్టుకొని వచ్చేద్దాం మనకు కావాల్సింది ఏంటిదో. ఓకే, ఎక్కువేం అవసరం లేదు, ఎప్పుడే తీసుకోవాలా. అర్థమైందా? సో ఇదే అప్నా బజార్. ఈ అమ్మాయి ఇది 24 hours ఓపెన్ ఉంటుంది. 365 days 24 hours ఓపెన్ ఉంటుంది అనమాట. మనకు కావాల్సింది ఏంది? కారం. ఎర్రకారం ఏడుంది? ఎర్రకారం ఏడుంది రో? Yo, where's the chili powder? Chili powder. Next lane. Okay. పక్క లైన్లో ఉందంట. మొత్తానికైతే ఇక్కడ రకరకాల బ్రాండ్లు ఉంటాయి. ఎక్స్ట్రా హాట్ అంట కాక ఏం లేదు, అండుతుంది కింద. కాశ్మీరీ చిల్లీ పౌడర్, లక్ష్మి. ఈ లక్ష్మి బ్రాండ్ ఏమో మరి, నేను ఎప్పుడు వాళ్ళది కానీ ఇది చూద్దాం ఏందో. కాశ్మీరీ చిల్లీ పౌడర్ లక్ష్మి. దీంతో పోలిస్తే ఇగో ఇదే ఎర్ర ఉన్నట్టున్నది. పరిక కారం అంటే ఏమో, పరిక కారం అంటే చిల్లీ పౌడర్ రెగ్యులర్. ఇది తీసుకుందాం, రెగ్యులర్ తీసుకుందాం, ఎంతకన్నా మంచిది. చలో, ఇదొకటి. ఉల్లిగడ్డలు చాలు ఇప్పటికైతే ఇవి 2. ఓకే, ఇవి 2 తీసుకుని వెళ్ళిపోదాం. ఇక్కడ అన్నీ దొరుకుతాయి కాక, దొరకందంటూ ఏమి లేదు. ఓకే, సో అన్నీ సామాన్ మొత్తం దొరుకుతుంది. కళ్యామాకు కూడా తీసుకోవాలి ఒకటి. కళ్యామాకు కూడా అయిపోయింది. ఏమరా భయ్, అన్నీ బుడ్డగా ఉన్నాయి. సర్లే, ఏదో ఒకటి అయిపోయింది. నేను డైరెక్ట్గా జిమ్ నుంచి వచ్చిన సుజీరా. మళ్ళీ ఇంటికి పోతే ఇక మళ్ళీ జరగమని చెప్పేసి జిమ్కి డైరెక్ట్గా వచ్చేసిన. అరే ఆగుర్రా భయ్, ఏడుకోతారా అరే. చలో, మొత్తానికైతే
వచ్చినాం కాక. ఇక చూస్తున్నారు కదా నా ఇల్లు, ఇగో ఇదే. ఓకే, అది బెడ్రూము, ఇది హాలు, అది బాత్రూమ్. ఏముంటుంది కాక న్యూయార్క్లో, ఈ న్యూయార్క్లో మొత్తం 2000 దీనికి, $2000 కిరాయి కడతా. ఓకే, కొంచెం ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది సామాను. ఇది బెడ్రూమ్. ఇంతకుముందు అన్నీ ఉండే, బెడ్ గిట్ల అన్నీ ఉండే. మళ్ళీ ఖాళీ చేసినప్పుడు అన్నీ అమ్మేయడం ఇన్ ద సెన్స్ బయట వాడేసి కొన్ని అమ్మేసిన. మళ్ళీ రిటర్న్ మళ్ళీ ఇదే ఇంట్లోకి వచ్చిన. ఓనర్ పిలిచిండు, అది ఇల్లు కొనాలా. ఇప్పుడు కాదు కానీ కొంచెం టైం పడుతుంది. సో ఇది చూద్దాం చికెన్ పరిస్థితి ఏందో. ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా సరే ముక్కలు పెద్దగా ఇస్తాడు, చిన్నగా కొట్టాడు. మనం అనుకున్నట్టుగా చిన్నగా అసలు కొట్టాడు. ఈ అమ్మాయి ఇది వారం రోజులు అవుతుంది నాకు ఇది కొట్టుకొని తింటే. ముక్కలు అయితే ఇక్కడ చిన్న ఇవ్వడు కాక, అస్సలు ఇయ్యడు. సుషీరా పెద్ద కొట్టిండు, సట్కా కొట్టిండు. వీడికి నేను ఏం చెప్పినా అరే ఆ తలకాయ అయ్యాకరా నీ అమ్మ తినబుద్ది కాదురా చూస్తేనే అని చెప్తే కూడా ఆడు ఇన్లే. ఆడిగో తలకాయ ఇచ్చిండు చూడిగో, రా ఇగో చూడు, తలకాయతో సహా ఇచ్చిండాడు. ఇప్పుడు దీన్ని కొట్టాలి కత్తి పట్టి. ఈ అమ్మ పంచాయతీ. సరే చిన్న ముక్కలు కొడదాం. ఈ తలకాయ లేనోడు తలకాయ ఇస్తే ఏమవుతుందంటే తినబుద్ది కదా కాక. దీన్ని మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నరకాల, ఇట్లా నరికి ఇదంతా పడేయాల. నాకు తెలిసి కాళ్ళు కూడా ఇచ్చింటాడు. ఆ కాళ్ళు చూస్తే కూడా అసలు తినబుద్ది కాదు. చూడు కాళ్ళు కూడా ఇచ్చిన్నాడు. కాళ్ళు చూద్దాం ఒకసారి. ఈ అమ్మ ఈ చెక్క పగిలిపోయేది అయ్యారే, ఎవరే చెక్క పగిలిపోయాయి కదా కాక. నోటమన్న వాడు. ఇప్పుడు దీన్ని ఎట్లా మళ్ళీ రేపు వంక రావాలి. సర్లే మొత్తం కొట్టేద్దాం, ముక్కలు కొట్టేద్దాము. చిన్న ముక్కలు కొట్టేసి పక్కన పడేద్దాం. ఎంత కావాలో అంత అనుకుందాం. ఓకే, ఇగో మొత్తానికైతే కొట్టేసిన కాక. మటన్ మస్తా లెక్క కొట్టి పడేసిన. సో ఇది ఇవాళ అనుకుందాము. ఇది నెక్స్ట్ వీక్ మొత్తం అవుతుంది. అండ్ ఇది కొట్టుడేమో కానీ అమ్మ ఇది మొత్తం తెగిపోయింది. ఇది మొత్తం ముక్కలు అయిపోయింది. పడేసాడు ఇంకేం లేదు. సో దీన్ని ఇట్లా పక్కన పెట్టేసి దీని సంగతి చూద్దాం. దీంట్లో కావాల్సింది ఏంది, మసాలాలు అవి ఉంటాయి కదా, అవి నూరుకోవాలి ఇక అంతే. ఇక నేనే చేస్తా కాక. మొత్తం ఈ మసాలా నేనే చేసుకుంటా ఇంట్లో. ఈ ధనియాలు దీన్ని ఏమంటారు గసగసాలు అండ్ అవి ఇవి ఏది ఉంటే అది వేసి నేనే మొత్తం చేసి ఇగో ఆ రోట్లో రుబ్బేస్తాను, నేను దంచుతా. ఓకే, జబర్దస్త్ అవుతుంది. దీంట్లో వేసి దంచుడే గట్టిగా వేసి దంచితే మొత్తం పరం అయిపోతుంది. జబర్దస్త్ అవుతుంది టేస్ట్. ఓకే సరే, అయిపోయింది కాక. సుషీరా మొత్తం అయిపోయింది, పరం అయిపోయింది, మొత్తం పౌడర్ అయిపోయింది. సో మనకు అల్లం కూడా దంచేసిన కాక. ఓకే, మనదంతా ఫ్రెష్ ఉంటుంది ఎప్పుడైనా సరే. నేను ఫ్రెష్ కాదు, నేను అనుకునేది అంటున్నా. చలో, దీనికి కావాల్సినవి ఏంటంటే ఒక 10-12 పచ్చిమిరపకాయలు అండ్ ఉల్లిగడ్డ. ఈడ ఇట్లా ప్యాకెట్లలో వస్తాయి ఉల్లిగడ్డ. ఇక ఒక ఉల్లిగడ్డ సరిపోదు. టమాటా మర్చిపోయినా. చలో ఇక కట్ చేసుకుందాం. చలో షురూ చేద్దాం మా కాక. మొత్తానికైతే అన్నీ రెడీ అయిపోయినాయి. ఇక మన ఫేవరెట్ ఏం కాదులే కానీ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఇది జపనీస్ విస్కీ ఖైజాన్ అంట. ఓకే, దీని సంగతి తర్వాత చూద్దాం. ముందు అయితే ఎసరు పెడదాం. ఎసరు పెట్టుడు అంటే అదే తాలింపేద్దాం. ఆయిల్ వేసుకున్నా. నాకు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నా. మరి ముందే చెప్తున్నా, ఫ్యామిలీ కోసం అయితే కాదు,
మళ్ళీ అది ఎక్కేసినావు ఇది ఎక్కేసినావు అనుకోరి. ఇగో నేను తీసుకునేది ఇవి వేస్తా, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, అది ఇది ఏది ఉంటే అది వేసి పడేస్తా ఇట్లా. ఓకే, వేసేసి చెంచాడు పడాను. ఓకే, దీన్ని ఇట్లా కలుపుకుందాం. ఏమన్నా ఇది కొంచెం వేగాల కాక, వేగిన తర్వాత ఈ నాటుకోడి ఉడికేదానికి మస్తు టైం పడుతుంది, అంత ఈజీగా ఉడకదు. ఇగో మిరపకాయలు వేసేద్దాం. వారంలో ఒక్క రోజే కాక ఏం వండుకున్నా ప్రశాంతంగా, అంటే మిగతా రోజులు అండలేం పీకలేం, కానీ దాని తర్వాత ఇవి ఉల్లిగడ్డలు. ఓకే, మా తాత లెక్క నేను తొంటోనే. దీన్ని మంచిగా ఇట్లా ఫ్రై అవ్వాలి ఇక. ఓకే, మీరు అడుగుతున్నారు కానీ వీడియోలు చేయమని చెప్పేసి. ఫుల్ టైం జాబ్ ఉంటే కష్టం కాక, ఈ ఫుల్ టైం జాబ్ ఉంటే ఏమవుతుందంటే పొద్దున్న నుంచి ఇక సాయంకాలం దాకా, సాయంత్రం వరకు బిజీలో ఉంటాం కదా. సో అటు పోలేం ఇటు పోలేం. సాటర్డే సండే దొరుకుతుంది. సాటర్డే సండే ఎటు పోతాం? ఏదైనా లాంగ్ వీకెండ్ వస్తే ఎటైనా పోయి ఏమైనా చేయొచ్చు, కానీ సర్లే ఏదోటి. ఏమన్నది ఇది ఒక్కడికే కానీ ఎక్కువైపోతుంది, మస్తు అయిపోతుంది. ఎందుకంటే రేపు అనుకోవాల్సిన అవసరం లేదు. నూనె కొంచెం తక్కువ పడ్డట్టున్నది, ఇంకొంచెం వేద్దాం. చాలు. అటు వర్కౌట్ చేసి ఇటు నూనె ఎక్క తింటే ఇంకేమున్నది, వర్కౌట్ చేసి కూడా దండిగా. సో దీన్ని ఇట్లా ఫ్రై అయ్యేదాకా పక్కన పెట్టి పడేద్దాం. ఉల్లిగడ్డలు అయితే మొత్తం అయిపోయినాయి కాక, మొత్తం వేసి పడేద్దాం. ఓకే, మొత్తం వేసేస్తాను నేను. ఎప్పుడైనా దంచుకోవాలి కాక, ఈడ వాళ్ళు ఏమి అడమైనది అసలు గలీజ్ పడవుతుంది. తెల్లగా ఉంటుంది. అది అల్లం జింజర్ గార్లిక్ పేస్ట్ లెక్క ఉండదు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ లెక్క అస్సలు ఉండదు. అందుకే నేను ఏం చేస్తాను అంటే, ఇక ఒక రోల్ కొన్నా, ఇక ఎంత 2 నిమిషాల పని కూడా కాదు, రప్ప కొట్టి పడేయచ్చు. ఓకే, ఎందుకైనా మంచిది. ఎప్పుడైనా సరే ఫ్రెష్గా మనం చేసుకుంటే హెల్తీ. ఈ కరెంటు పొయ్యితో ఏదో పంచాయతీ ఉంటుంది. సరిగా రాదు కదా, అంటుకపోతుంది, అడుగంటుతుంది. ఈ కరెంటు పొయ్యి ఏంటంటే మెయిన్ అడుగంటుతుంది. ఈ అడమైంది ఇది దాన్ని ఏమంటారు, గ్యాస్ పొయ్యి ఉంటే బెటర్. నేను అందాలకు దేస్తా ఏదైనా సరే. ఈ అమ్మ ఇప్పుడు అనుకోబట్టి 15 ఏళ్ళు అవుతుంది. ఆ మాత్రం తెలియకపోతే ఎట్లా? ఇక అంతేకాక ఏమయ్యాయి ఇక ఇట్లా కళ్యామాకు ఉండొచ్చు. కళ్యామాకు వేద్దామా? కొందరు అంటారు చికెన్లో కళ్యామాకు ఏంది రాబోయ్ అంటారు. ఎవరో ఒకళ్ళు కామెంట్ కొడుతారు చూడు. బట్ కామెంట్తో మనకేంది, కానీ నాకు నచ్చిందా లేదా అంతే. కామెంట్లకు సెటర్ ఇస్తా. ఎప్పుడు ఇస్తా? లేని పుల్ల పెడితే ఇస్తా. ఎవడో ఒకటి గెలుతాడు చూసినా దారుణంగా, ఆడికి సెటైర్ ఇస్తా. ఈ చిన్న వాటికి మనం పట్టించుకోలే కానీ. ఓకే, సో ఇప్పుడు ఇక ఈ నాటుకోడి వేసేద్దాము. ఏముంది రాబోయ్, శుక్రవారం పూట అంటే ఎట్లుండదు? శుక్రవారం అంటే మామూలు ఉండదు. ఓనర్ గారు గిన్నె పట్టుకొని రావాలి నా దగ్గరికి. ఓనర్ గారు గిన్నె పట్టుకొని రావాలి. కాకా కొంచెం ఏవా, కాకా దండం పెడతా బాగా. పోరాబాయ్ నాకే సరిపోదు, మందులోకి విందులోకి అనాలి అంట నేను. ఈ ఓనర్ మన బెంగళూరు. కొంచెం ఉప్పు వేద్దాం. ఉప్పు వేస్తే నీళ్ళు వస్తాయి. కారం కూడా వేసి పడేద్దాం. ఏం కాదు కారం గట్టిగానే తినాలి.
మా నాయనమ్మ చెప్తుండే కారం తినకపోతే ఏం మొగోడివిరా అంటుండే. ఓకే, జర్రని నీళ్ళు పోస్తే మూత పెడితే సెట్టు. ఇక ఇన్ని నీళ్ళు పోద్దాం. నీళ్ళు పోయకపోతే కరెంట్ పోయి కదా కింద అంతా అడుగంటుతుంది. ఈ కరెంట్ పోయి ఏంటంటే కింద అడుగంటుతుంది నీళ్ళు పోయకపోతే సరిగా. అదే మనం ఇందాకలా నూరుకున్న మసాలా ఉంది కదా, అది వేస్తే దీని తల్లి గరం మసాలా ఉందో లేదో, ఉందిలే, గరం మసాలా ఇద్దాము. అండ్ ఇంకేం మనవాడు ఏం లేదు కదా, ఏది ఉంటే అది వేసి పడేయాలి అంతే, ఏం లేదు, మళ్ళీ ఆలోచన ఉండేది. చికెన్ మసాలా. ఓకే, ఇందాకలా మనం నూరుకున్నాం కదా, ఆ మసాలా ఇద్దాం. ఇంకొన్ని నీళ్ళు పోద్దాం. చూసిరా, అది కథ ఈ విధంగా అయింది. ఇక నడురి, ఇక మన కథ షురూ చేద్దామా. ఇక ఇది చూడు, ఖైజాన్. ఇది చూద్దాం ఇక. చలో ఇక ఇగో 3 ముక్కలు వేసుకోరి కాక ఐసు, అండ్ ఇంత పోసుకోరి. ఫస్ట్ పెగ్గు ఒక 2 సిప్పులు స్ట్రైట్గా తాగురి, టేస్ట్ తెలుస్తుంది. టేస్ట్ మాత్రం మస్తు ఉన్నది. లైట్గా స్వీట్ ఉంది, లైట్గా, మరి ఎక్కువగా. మరి నీళ్ళు పోస్తే సెట్ అవుతుందేమో. సిట్రస్ అండ్ హనీ, ఫ్రూట్ స్మెల్ వస్తుంది, అంటే టేస్ట్. చలో సోడా పోసుకుందాం. మరి ఇదేం దాకా వచ్చింది చూద్దాం. ఆల్మోస్ట్ అయిపోతుంది కాకపోతే ఇది నాటుకోడి కదా, టైం పడుతుంది కొంచెం. ఓకే, మీరు కూడా మంచిగా వండుకొని తినుర్రి, ఏ టెన్షన్ పడద్దు. చలో కాక, అయిపోయింది. చూసిరా, బస్ ఏ పోయి మందే దంపారి.